అటుకుల మసాలా ఉప్మా అన్నమాట. సో ఇది బేసిక్గా ఏంటి అంటే డిన్నర్ లాగా తీసుకోవచ్చు. చాలామంది డిన్నర్కి బ్రేక్ఫాస్ట్ లాగా అంటే టిఫిన్స్ తింటూ ఉంటారు కదా, సో బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. మరి ముందుగా అటుకుల మసాలా ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల మసాలా ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 4, జీలకర్ర కొద్దిగా, సోంపు కొద్దిగా, జాజికాయ పొడి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 2, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కారపూసు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అటుకుల మసాలా ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇన్ని పదార్థాలు అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా చాలా సింపుల్. ఓకే, సో అటుకుల మసాలా ఉప్మా ఇది బేసిక్గా జీర్ణక్రియకు చాలా మంచిది. అటుకులు జీర్ణక్రియకు చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా ఉంటుంది. సో ఇందులో కూడా ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పూర్తిగా లేవని కాదు. సో ఇక్కడ మీకు ఏంటి అంటే మనం మామూలు అటుకులే తీసుకున్నాము. సో దీంట్లో మిల్లెట్ అటుకులు కూడా ఉంటాయి. సో మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మిల్లెట్ అటుకులతో మనం చాలా రకాల వంటలు చెప్పాం మన అమృతంలో. సో అంటే మామూలు తెల్లటుకులకి బదులుగా అవి చాలా చెప్పాం. సో అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మరి ఒక మసాలా ఉప్మా మనం తయారు చేసుకోబోతున్నాము. సో అందుకు ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందు మనం ఎటువంటి నూనె లేకుండా ఒక పొడి తయారు చేసుకుంటున్నాం, ఒక మసాలా పొడి. మన అటుకుల మసాలా ఉప్మా అన్నాం కాబట్టి సో వేర్ ఇస్ దట్ మసాలా ఇప్పుడు నేను తయారు చేయబోతున్నా. సో ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాము అంటే ఇదిగోండి మసాలా దినుసులు. మసాలా దినుసుల్లో మనకు అన్నీ ఉన్నాయండి. సాజీరా, లవంగము, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని చక్కగా ముందు వేసేసుకుంటున్నాం అన్నమాట. దాంతోపాటు బిర్యానీ ఆకును కూడా వేసేసుకుందాం. సో ఫస్ట్ మసాలా దినుసులు, మసాలా ఉప్మా అన్నాం కాబట్టి మసాలా దినుసులు వేయకపోతే అస్సలు బాగోదు. సో అందుకు మసాలా దినుసులు అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకున్నాం. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర పోపు కొంచెం పెట్టుకున్నాను మళ్ళీ. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆహా అని డ్రైగా వేస్తుంటేనే ఆ రుచి అసలు అంటే ఆ టేస్ట్, ఆ స్మెల్ వేరే. అంటే దాంతో టేస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అని. ఆ తర్వాత కాస్త సోంపు ఎందుకు అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ తీసుకొస్తుంది యాక్చువల్గా మసాలా ఉప్మాకి. చాలామంది సోంపు అనేది మనది కాదు, నార్త్ ఇండియా వంటలకే వేస్తారు, కొన్ని వంటలకే వేస్తారు ఇలా అనుకుంటూ ఉంటారు. లేదు, చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాలు మరి ఎక్కువ వేయకండి, చాలా అంటే ధనియాల ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఒక 2 to 3 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం యాక్చువల్గా ఆ చట్పట్ టేస్ట్ రావడానికి ఇదిగోండి ఇక్కడ మనకు ఆమ్చూర్ పొడి కూడా వేస్తున్నాం కొంచెము. అలాగే కాస్త అల్లం పొడి కూడా వేస్తున్నాం. ఇది కూడా ఒకసారి వేయించేసుకుందాం. మీరు ఆ పొడి డైరెక్ట్గా అంటే వీటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోకైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త జాజికాయ పొడి కూడా వేసేసుకుందాం. మీకు ఆ జాజికాయని ఇలా నూరితే అంటే వచ్చేస్తుంది అనమాట ఆ పొడి. ఇంట్లోనే చేసుకోవచ్చు, జాజికాయ దొరుకుతుంది కదా అలా అనమాట. సో ఉప్పు మనం బౌల్లోకి తీసుకున్నాక యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఇంగువ. సో మనకి పొడికి కావాల్సినవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇది మనకి చక్కగా వేయించేసుకున్నాం కూడా. మంచి స్మెల్ కూడా, బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది. చక్కటి స్మెల్ ఏంటి, బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందు బిర్యానీ ఆకు తీసేసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు. సో క్వాంటిటీ తక్కువగానే ఉంది కాబట్టి ఇదే బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు అంటే మీరు యూ కెన్ యూజ్ 1 more బౌల్, బిగ్ వన్. ఆహా, స్మెల్ అయితే అసలు సూపర్ అండి, చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని చక్కగా నున్నగా పొడిగా తయారు చేసుకుందాం. అంతకన్నా ముందు ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇదే మసాలా పొడిలో పూర్తిగా అంటే ఉప్మాకు కావాల్సినటువంటి ఉప్పు దీంట్లోనే వేసేసాను. అంటే మళ్ళీ మనకు ఈ అటుకులు కాస్త ముద్దగా ఉంటుంది కదా, ఉప్పు మధ్య మధ్యలో అలా కండల్లాగా ఉండిపోతూ ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేక అలా వద్దు.
మనకి ఇబ్బంది పడద్దు, మనం టేస్ట్ బాగుండాలి. సో మసాలా పొడిలో చక్కగా ఉప్పు వేసేసుకున్నాం. సో దీన్ని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఆహా, ఈ మసాలా పొడిని అసలు ఎన్ని వంటల్లోకి వాడుకోవచ్చో, ఎన్నో కూరల్లోకి వాడుకోవచ్చు తెలుసా. వాంగీబాత్ తెలుసు కదా, వాంగీబాత్ పొడిలాగా ఉంది నాకు అంటే స్మెల్ అయితే. సరే, ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం మన మసాలా పొడి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. సో బాండి మనకు కాస్త వేడిగానే ఉంది కాబట్టి ఇక మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త నూనె, నూనె మనకు లైట్గా కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, ఒకసారి మనకు లైట్గా చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇంకా మామూలుగా అంటే ఇక్కడి నుంచి పెద్ద కొత్త ప్రాసెస్ అయితే ఏం కాదు, అందరికీ తెలిసిన ప్రాసెసే. కాకపోతే పొడి ఎప్పుడు వేస్తున్నాను ఏంటి అనేది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పల్లీలు, 1 కప్పు పల్లీలు వేస్తున్నాను ఆల్మోస్ట్. అంటే మనకు ఉప్మాలో పల్లీలు వేసుకుంటే బాగుంటుంది, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కరివేపాకు, ఇది మనకు కొంచెం లైట్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి అటుకులు, ఉప్మా అటుకులు ఉంటాయి కదా, కొంచెం దొడ్డటుకులు అంటాం కదా, సో అలాంటివి. సో దాన్ని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఇలా పొడి పొడిగా వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, అంటే మనం నానబెట్టుకున్నా కూడా మరి ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు. అండ్ దట్టు మనం తీసుకున్నటువంటి అటుకులు ఉప్మా అటుకులా ఏ ఉండాలి. సన్న అటుకులు అయితే బాగా దగ్గర పడిపోయి ఇట్లా పిండి పిండిలాగా పేస్ట్ లాగా ఉంటుందన్నమాట. దీంట్లోకి మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పొడి ఏదైతే ఉందో అది ఇప్పుడు వేసుకోవాలి. చూసుకోండి, అంటే కారానికి తగ్గట్టుగా మనం చేసింది మొత్తం వేయాల్సిన అవసరం ఏం లేదు. మనం కలుపుతూ ఉంటే అర్థమైపోతుంది ఇంతకన్నా అవసరమా లేదా అని చెప్పి. చక్కగా పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ప్రస్తుతం నేను వేసిన మసాలా పొడి ఎలాంటిదంటే మీడియంగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. లేదు ఇంకొంచెం మాకు కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను ఇంకా కాస్త ఉంది పక్కన పెట్టేశాను. ఉంది కదా అని మొత్తం వేసేయకండి, అది ఓవర్ అయిపోతుంది మళ్ళీ, అంటే ఘాటుగా ఉండి మళ్ళీ ఇదంతా మండే అవకాశం ఉంటుంది. సో ఎంత కావాలో అంత వేసుకుంటేనే సాత్వికంగా ఉన్నట్టు లెక్క. వదిలేద్దాం. సో చక్కగా ఇందులో ఉప్పులు, కారాలు, మసాలా అన్నీ ఉంది కాబట్టి ఇంక ఈ పొడిలో ఇంక ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేస్తేనే సరిపోతుంది అనమాట. సో సూపర్గా స్మెల్ అయితే వచ్చేస్తుందండి మన మసాలా ఉప్మా. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు యాక్చువల్లీ. ఆహా, స్మెల్ అయితే అసలు అదిరిపోయింది. చివరిగా కాస్త నిమ్మరసం. అసలు ఉప్మాలో చివరిగా నిమ్మరసం పిండుకుంటే అసలు మామూలుగా ఉండదు అనమాట దాని టేస్ట్. ఇప్పుడు చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పైనుంచి ఒక చిన్న కొసమరిపి ఏంటంటే కారపూస ఉంటుంది కదా, దాన్ని అలా చక్కగా పైనుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది, కాస్త టేస్టీగా ఉంటుంది. అసలు ఇలాంటివి మనకు స్నాక్ లాగా కూడా చాలా బాగుంటాయి. సాయంత్రం పూట పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఆకలిగా ఉంటుంది. ఏదైనా రొటీన్గా ఉప్మా చేస్తే తింటారా అండి? అస్సలు తింటారుగా, తిట్టుకుంటారు మనల్ని. సో ఇలా చేస్తే మాత్రం హ్యాపీగా తింటారు. మసాలా టేస్ట్ ఉంది, ఇలాంటి కారపూసలు ఉంటే వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నిమ్మరసము ఆరోగ్యానికి మంచిది, అన్ని రకాలుగా ఫుల్ ప్యాక్డ్ అని చెప్పొచ్చు. సో మరి ఈ అటుకుల మసాలా ఉప్మా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అటుకుల మసాలా ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 4, జీలకర్ర కొద్దిగా, సోంపు కొద్దిగా,
జాజికాయ పొడి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 2, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కారపూసు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అటుకుల మసాలా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండుమిర్చి, సోం, ధనియాలు, ఆమ్చూర్ పొడి, అల్లం పొడి, జాజికాయ పొడి, ఇంగువ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసి మెత్తగా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు వేసి వేగాక అందులో నానబెట్టుకున్న అటుకులు, మెత్తగా నూరుకున్న మసాలా పొడి వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, నిమ్మరసం పిండి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కారపూసు వేసి సర్వ్ చేసుకుంటే అటుకుల మసాలా ఉప్మా రెడీ.